హే గైస్, ఈరోజు అయితే మనం ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ మధ్యలో ఉన్న ఒక రెడ్ లైట్ ఏరియాకి అయితే వచ్చినాం. సార్ చూడండి, ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ ఇక్కడ రోడ్ పక్కన చాలామంది అమ్మాయిలు అయినా ఆంటీలు ఉంటారు. చూడండి ఒకసారి ఈ రోడ్ పక్కన ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపెట్టి ఒకసారి లోపలికి వెళ్దాం, ఎంత ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈడొకరు ఈడొకరు ఈడ పక్కన చాలామంది అయితే రోడ్ కాడ నుంచి నడుచుకుంటా వాళ్ళ దగ్గరికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎవరి కాడికి పోవాలని అటు ఇటు తిరుగుతారు. ఈడ చాలామంది అయితే ఉన్నారు. రోడ్ పక్కకి ఈడ కొంతమంది ఉన్నారు. ఈడ కొంచెం బైక్ స్పీడ్లో ఉన్నారు కాబట్టి కొంచెం సరే దిగట్లేకపోతున్నా అయితే ఉన్నారు. ఒకసారి బైక్ దిగి లోపలికి అయితే వెళ్దాం. ఈడ ఉన్నారు. గైస్, సైడ్కి అయితే బండి ఆపి మనం లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నాం. లోపల ఎంట్రీ ఎలా ఉందో, ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపెడతా. చూడండి, ఇక్కడ బైక్ వాళ్ళు చాలామంది అటు ఇటు తిరిగి వెళ్తుని మాట్లాడుతూ ఉన్నారు రేట్ల గురించి. అండ్ కొంతమంది అయితే ఇటు చెట్ల పొదలో పోతున్నారు. చూడండి, చెట్లలో మొత్తం అటు సైడ్ అయితే మొత్తం ఓయో రూమ్లే. అవి ఓయో రూమ్లు అన్నీ ఎక్కువ. ఇటు సైడ్ అందరు అట్టే పోతున్నారు. అటు సైడ్ ఇంకా చాలామంది ఉన్నారంట. అటు సైడ్ లాస్ట్కి అయితే ఇంకా చాలామంది కనబడుతున్నారు. ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్కి మన అంగడి ఉంటుంది కదా, సేమ్ అట్టే ఉంది ఇక్కడైతే. అరే ఆంటీల కోసం, ట్రాన్స్జెండర్స్ కోసం ఏంద్రా బాబు ఇంతమంది వస్తారు. మీకు ఆగలేకపోతే పెళ్లి చేసుకోర్రా. ఒకవేళ హెచ్ఐవి వచ్చేస్తే జీవితాంతం స్పాయిల్ అయిపోతుంది. ఇక మీ కుటుంబం కూడా అనుభవిస్తుంది అది కూడా. కాబట్టి కొంచెం వీళ్ళ కాడ ఎంత సేఫ్టీ యూజ్ చేసినా వచ్చేది వస్తూనే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఇంకా చాలామంది అయితే వస్తుర్రు, పోతుర్రు, బైక్ మీద పోతుర్రు. ఇక చూడండి, బైక్ మీద పోతుర్రు అటు సైడ్ రోడ్ కల్లి. ఇక మాట్లాడడానికి వచ్చారు. ఇక్కడైతే చాలా జరుగుతుంది. లోపల ఇట నా కాడికి వచ్చారు. నా కాడికి వచ్చి అడుగుతుర్రు వస్తావా అని. సో మా ఫ్రెండు వెళ్ళిండు కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డా అని నేను చెప్పిన. వస్తేరా, లేకపోతే వెళ్ళిపో అని నాకు చెప్తాను. ఇటు సైడ్ చూడండి ఒకసారి. అటు సైడ్ అయితే చాలామంది. ఇటు చూడండి, అవతల సైడ్లో బైక్ల మీద ఇవి చాలామంది వస్తారు, అడుగుతుర్రు, వెళ్ళిపోతుర్రు. కొంతమంది అయితే రూమ్ తీసుకొని వెళ్తుర్రు, బైక్ మీద కార్లలో తీసుకొని వెళ్తుర్రు, మళ్ళీ ఈడొచ్చి దింపేస్తారు. అరే ఇలా మళ్ళీ హెచ్ఐవి సోకితే మళ్ళీ మీ ఫ్యామిలీకి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నీ జీవితాంతం ఇక హెచ్ఐవి అయితే పోదు, దానికి ట్రీట్మెంట్ కూడా రాలేదు. ఇంకా ఇప్పటికే చాలా కేసులు అయితే మనకి ఈడ లోపలిపోయి వస్తారు. చూడండి, ఇక వస్తారు బయటికి వచ్చి అటు సైడ్ చెట్ల నుంచి బయటికి వచ్చేస్తారు. చూడండి, ఇలా చాలామంది అయితే ఉన్నారు. ఇక అటు సైడ్ ఉన్నారు. నేను అటు సైడ్ పోలే, ఇంకా లాస్ట్ దాకా ఉన్నారు. వీడైతే ఇక మాట్లాడుకుంటారు. చూడండి, అటు సైడ్ బైక్ మీద కొంతమంది ఉన్నారు. ఇక లోపల నుంచి బయటకు వస్తారు. చూడు, అట్ లాస్ట్ ఒకసారి ఆరో మార్క్ ఉంటుంది చూడండి, ఆరు దాకా ఉన్నారు మొత్తం. బయటకు వస్తారు, ఇక ఫోన్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఆగుర్రా, హెచ్ఐవి సోకితే మళ్ళీ జీవితాంతం ఫేస్ చేయాల్సి వస్తుంది. పెళ్ళి చేసుకోర్రా, పెళ్ళి చేసుకోరు. ఇక బైక్ మీద అటు ఇటు తిరుగుతారు. చూడండి, అటు సైడ్ పక్కనే, రోడ్ పక్కనే. ఇది రాంగ్ రోడ్లో వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం వస్తారు. ఇక ఆడ ఆపుతుర్రు, మొత్తం అటు ఇటు తిరుగుతుర్రు. కొంతమంది ఇక తీసుకొని బైక్ మీద తీసుకొని వెళ్ళిపోతారు. ఇది మొత్తం మార్కెట్ లెక్కనే ఉంది కదా సైడ్ అయితే.
కొంతమంది బైక్ల పైన, కొంతమంది కార్లో కూడా తీసుకెళ్తుర్రు. వాళ్ళకి తీసుకెళ్ళి మళ్ళీ ఈడొచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తుర్రు. ఆంటీలతోటి, ట్రాన్స్జెండర్స్ తోటి వాళ్ళ కాడికి పోయినప్పుడు ఎంత సేఫ్టీ యూజ్ చేసినా కొంతమందికి అయితే వస్తుంది. హెచ్ఐవి కేసెస్ మన రాష్ట్రాల్లో అయితే పెరుగుతుంది. జాగ్రత్త.